అక్కడి నుంచి ఏకచక్రాపురంకి వెళ్ళిన పాండవులు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తలదాచుకున్నారు. ఆ బ్రాహ్మణుని ఇక్కడ విశేషాలు ఏంటి అని అడిగితే, ఏం చెప్పమంటారు నాయనా, ఇక్కడ దగ్గరలో ఒక బకాసురుడు అనే పెద్ద రాక్షసుడున్నాడు. అతడికి ప్రతిరోజు ఒక మనిషి వెళ్ళి అతనికి ఆహారంగా వెళ్తే గాని, లేదంటే అతడికి కావలసినంత ఆహార పదార్థములు వండి తీసుకెళ్తే గాని అక్కడ అతని ఆకలి తీరదు. మేమేమో అతనికి వండి పెట్టలేక చస్తున్నాం నాయనా, ఏం చెయ్యాలి అని అడిగితే, అప్పుడు భీముడు, నేను వెళ్ళి అతని మదం మన్నుస్తాను. అతను గనక వినకపోతే చెప్పిన మాట, నేను అతన్ని చంపి వస్తాను అని చెప్తాడు. దానికి కుంతి కూడా, అవును నాయనా, నువ్వే కరెక్ట్, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. కానీ ధర్మరాజు ఎందుకో సందేహిస్తాడు. అతను ఎంత పెద్ద రాక్షసుడో ఏమో, నువ్వెందుకు భీముడిని పంపిస్తున్నావు? నువ్వు నీ కుమారుని కోల్పోవాలనుకుంటున్నావా అన్నప్పుడు కుంతి భీముడి గురించి ధర్మరాజుకు చెప్తుంది. అప్పటిదాకా భీముడికున్న బలం ఏంటో ధర్మరాజుకు తెలియదు. నువ్వు భీముడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. భీముడు ఒకప్పుడు పుట్టగానే పొరపాటున కింద పడిపోతే భీముడికి ఏమైనా అయిందేమో అనుకున్నాం, కానీ కింద ఉన్న రాయే పగులు వచ్చింది. అంత బలమైన వాడు భీముడు. అలాగే ఎన్నో ఎన్నో సందర్భాల్లో భీముడి బలం ఏంటో నాకు తెలిసింది అని చెప్తుంది. అలా చెప్పిన కుంతి భీముడిని బకాసురుడి వద్దకు పంపిస్తుంది. బకాసురుడు కోసం ఎంతోసేపు ఎదురుచూసిన భీముడు అతని కోసం వండి తీసుకెళ్ళిన వంటలన్నీ తినేస్తూ ఉంటాడు. అప్పుడే బకాసురుడికి ఈ వంటల వాసన వచ్చి, ఎవరబ్బా నేను నా కోసం వండిన వంటలని తింటున్నది అని చెప్పి భీముడిని, నువ్వు నా వంటలు ఎందుకు తింటున్నావు అంటే, నీలోంచి అలా కాదు, నేనే తింటాను అంటే, ఇద్దరికి మధ్య గొడవ జరిగి మొత్తానికి పెద్ద యుద్ధమే జరిగి చివరకు బకాసురుడు భీముడి చేతిలో చనిపోతాడు. తర్వాతది తర్వాతి దృశ్యం ద్రౌపది స్వయంవరం.